శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతः పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షతాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. బాలకాండము 5వ సర్గము. అయోధ్య నగర వర్ణనము. సర్వాపూర్వ మిషం ఏషాం ఆసీత్ కృత్సా వసుంధరా ప్రజాపతిముపాదాయ నృపాణాం జయశాలినాం. ఏషాం స సగరో నామ సాగరో ఏన ఖానితః. షష్ఠిః పుత్రసహస్రాణి యం యాంతం పర్యవారయన్. ఇక్ష్వాకూనామిదం తేషాం రాజ్ఞాం వంశే మహాత్మనాం మహదుత్పన్నమాఖ్యానాం రామాయణమితి శ్రుతం. తదిదం వర్తయిష్యామి సర్వం నిఖిలమాదితః ధర్మకామార్థసహితం శ్రోతవ్యం అనసూయయా. సప్తద్వీపములతో కూడిన ఈ సమస్త భూమండలమును మను ప్రజాపతి మొదలుకొని జయశీలురైన పెక్కుమంది రాజులు పరిపాలించిరి. ఈ వంశమున సగరుడను వాడు సుప్రసిద్ధుడు. ఈ సగరుని 60,000 మంది కుమారులను యజ్ఞాస్వ నిమిత్తమై సముద్రమును త్రవ్విరి. కావున దానికి సాగరము అని పేరు వచ్చెను. ఈ ఇక్ష్వాకు వంశమున మహానుభావులైన ఎందరో రాజులు జన్మించి వంశమునకు వన్నె తెచ్చిరి. అట్టి మహావంశమును జన్మించిన శ్రీరాముని చరితమే రామాయణము. బ్రహ్మానుగ్రహ ప్రభావమున రూపుదిద్దుకొనిన ఈ రామాయణమును లోకమున ప్రవర్తింపజేయుదును. ఇది ధర్మ కామార్థములను ప్రతిపాదించును. దీనిని ఎట్టి దోష దృష్టి లేకుండా వినవలసినది, పఠింపవలసినది. కోసలో నామ ముదితః స్ఫీతో జనపదో మహాన్ నివిష్టః సరయూ తీరే ప్రభూత ధనధాన్యవాన్. సరయూ నదీ తీరమున కోసల అను సుప్రసిద్ధ దేశము గలదు. అది ధనధాన్య సంపదలతో తులతూగుచున్నది. కనుక అచటి జనులు మిక్కిలి సంతుష్టులై ఉండిరి. అయోధ్యానామ నగరీ తత్రాసీల్లోక విస్తృత మనునా మానవేంద్రేణ యా పురీ నిర్మితా స్వయం. ఆయతా దశచద్వే చ యోజనాని మహాపురి శ్రీమతి త్రీణి విస్తీర్ణ సువిభక్త మహాపథ రాజమార్గేణ మహత సువిభక్తేన శోభిత ముక్తపుష్పావకీర్ణేన జలసిక్తేన నిత్యసః. ఆ కోసల దేశమున అయోధ్య అను పేరు గల ఒక మహానగరము గలదు. ఆ పురమును మానవేంద్రుడైన మనువు స్వయముగా నిర్మింపజేసెను.
ఆ కారణముగా అది లోక ప్రసిద్ధి వహించెను. ఆ మహానగరము 12 యోజనముల పొడవును 3 యోజనముల వెడల్పును కలిగి మిక్కిలి విశాలమై అపూర్వ శోభలతో విలసిల్లుచున్నది. అచటి వీధులు ఇరువైపులా వృక్షములతో విరాజిల్లుచు విశాలములై ఉన్నవి. ఆ పురియందలి రాజమార్గము సువిశాలమై ఇరువంకల పూల వృక్షములతో శోభిల్లుచున్నది. జలములచే తడుపబడిన ఆ రాజమార్గము చెట్ల నుండి రాలిన పుష్పములతో నిండి చూడముచ్చటగానున్నది. తాం తు రాజా దశరథో మహారాష్ట్ర వివర్ధనః పురీమా వాసయామాస దివం దేవపతిర్యథ. కోసల దేశమును ధర్మ మార్గమును పరిపాలించుచున్న దశరథ మహారాజు దేవేంద్రుడు అమరావతిని వలె అయోధ్యాపుర వైభవమును ఇనుమడింపజేసెను. కవాట తోరణవతీం సువిభక్తాంతరాపణాం సర్వయంత్రాయుధవతీం ఉపేతాం సర్వశిల్పిభిః. సోతమాగధ సంబాధాం శ్రీమతీం అతులప్రభాం ఉచ్చాట్టాల ధ్వజవతీం శతఘ్ని శతశంకులాం. ఆ పురము ప్రశస్తమైన ద్వారములతోడను ద్వారబంధములతోడను అలరారుచుండెను. నగర మధ్యభాగమున వరుసలు దీరియున్న అంగళ్లతో అది మనోహరముగా నుండెను. అచ్చట వివిధములగు యంత్రములు ఆయుధములు అమర్చబడి ఉండెను. అన్ని కళలయందును నిపుణులైన శిల్పులు ఆ నగరమున ఉండిరి. అందు వాసిగాంచిన స్తుతి పాఠకులు వందిమాగదులు గలరు. అది ధనధాన్య సంపదలతో శోభిల్లుచుండెను. ఎత్తైన కోట బురుజులతోనూ ధ్వజములతోనూ వందల కొలది శతఘ్నులతోనూ ఆ పురి రాజిల్లుచుండెను. వధూనాటక సంఘైశ్చ సంయుక్తాం సర్వతః పురీం ఉద్యానామ్ర వనోపేతాం మహతీం సాలమేఖలాం దుర్గ గంభీర పరిఘాం దుర్గాం అన్యైః దురాసదాం వాజివారణ సంపూర్ణాం గోభిరుష్టై ఖరైస్తదా. ఆ పురి నృత్య కళాకుశలురైన నటీనటులతో శోభిల్లుచుండెను. అందు చూడముచ్చటైన మామిడి తోపులు గలవు. చుట్టూనూ గల విశాలమైన ప్రాకారము ఆ పురికి వడ్డానము వలె మనోజ్ఞముగా నుండెను. దాని చుట్టూనూ విశాలమైన లోతైన అగర్తయు శత్రువులకు దుర్భేద్యమైన కోటయు గలవు. అందు మేలుజాతికి చెందిన గుర్రములు, వేగముగా సాగిపోగల ఏనుగులు, వృషభములు, ఒంటెలు అసంఖ్యాకముగా గలవు. సామంతరాజ సంఘైశ్చ బలికర్మభిరావృతాం నానాదేశ నివాసైశ్చ వణిగ్భిరుపశోభితాం ప్రాసాదై రత్నవికృతైః పర్వతైరుపశోభితాం కూటాగారైశ్చ సంపూర్ణాం ఇంద్రస్యేవామరావతీం. కప్పములను చెల్లించుటకై వచ్చడి సామంతరాజుల సందడితో ఆ నగరము కలకలలాడుచుండెను. క్రయ విక్రయములకై ఏతెంచడి వివిధ దేశవాసులైన వ్యాపారులతో అది క్రిక్కిరిసి ఉండెను. రత్నములు పొదిగిన రాజగృహములతోడను క్రీడా పర్వతములతోడను అంతస్తులతో కూడిన మేడలతోనూ ఒప్పుచు అది ఇంద్రుని అమరావతి నగరము వలె విరాజిల్లుచుండెను. చిత్రాం అష్టాపదాకారాం వరనారీ గణైర్యుతాం సర్వరత్న సమాకీర్ణాం విమాన గృహశోభితాం గృహగాఢామవిచ్ఛిద్రాం సమభూమౌ నివేశితాం శాలితండుల సంపూర్ణాం ఇక్షుకాందర సోదకాం. జోదపు పలకవలే అష్టపదాకారములోనున్న చిత్ర విచిత్రములైన రాజగృహములతో అది యొప్పుచుండెను. అది అందమైన సుందరీమణులతో అలరారుచుండెను. నానావిధ రత్నశోభలతో కలకలలాడుచుండెను. ఆకాశమును తాకుచుండెని ఎత్తైన భవనములతో శోభిల్లుచుండెను. అతడి గృహస్థుల ఇండ్లు ఎట్టి దోషములను లేకుండా సమతలముపై నిర్మింపబడి క్రిక్కిరిసి ఉండెను. ఆ పురము మేలైన వరి బియ్యముతో చెరుకు రసము వంటి మధుర జలములతో సమృద్ధమై ఉండెను. దుందుబీభిః మృదంగైశ్చ వీణాభిః పణవైస్తథా నాదితాం వృషమత్యర్థం పృథివ్యాం తామనుత్తమాం విమానమివ సిద్ధానాం తపసాదిగతం దివి సునివేశిత వేస్మాంతాం నరోత్తమ సమావృతాం. దుందుబుల మ్రోతలతో మృదంగ ధ్వనులతో వీణానాదములతో మద్దెల రవములతో ఆ మహానగరము ఎంతయో మారుమ్రోగుచుండెను. సిద్ధపురుషులకు తపఫలముగా లభించిన దివ్య భవనముల వలె ఆ నగరమునందలి గృహములు బారులు దీరి విద్వాంసులతో నిండియుండెను. ఏచ బాణైర్న విద్యంతి వివిక్తం అపరాపరం శబ్దవేద్యం చ వితతం లఘుహస్తా విశారదాః సింహవ్యాఘ్రవరాహాణాం మత్తానాం నర్దతాం వనే హంతారో నిస్తై శస్త్రైః బలాద్బాహు బలాదపి.
తాదృశానాం సహస్రైస్తాం అభిపూర్ణాం మహారథైః పురీం ఆవాసయామాస రాజా దశరథస్తదా. ఆ నగరమునందలి యోధులు శస్త్రాస్త్ర విద్యలలో ఆరితేరిన వారు, సమర్థులు, శబ్దభేది విద్యా నిపుణులు. కానీ వారు సహాయపడువారు లేక ఒంటరిగానున్న వారిని గాని పారిపోవుచున్న వారిని గాని చంపెడువారు గారు. వనమునందు మత్తిల్లి గర్వముతో గర్జించడి సింహములను, గాండ్రించు పెద్ద పులులను, ఘర్జురించు అడవు పందులను ఆ యోధులు ధీరులై వాడి అయిన శస్త్రములతో బాహుబలముతో సంహరించుచుండెడివారు. అట్టి వేల కొలది మహారథులతో నిండియున్న ఆ అయోధ్య నగరమును దశరథ మహారాజు పాలించుచుండెను. ఆత్మానాం సారథిం చాస్వాన్ రక్షన్ యుద్ధేత యో నరః స మహారాజ సంగ్నః స్యాత్. తనను తన సారథిని అశ్వములను రక్షించుకొనుచు యుద్ధము చేయువాడు మహారథుడు అనబడును. తామగ్నిమద్భిః గుణవద్భిరావృతాం ద్విజోత్తమైః వేద షడంగపారగైః సహస్రదైః సత్యరథైర్మహాత్మభిః మహర్షికల్పైః ఋషిభిశ్చ కేవలైః. అచటి ద్విజోత్తములు అందరును నిత్యాగ్నిహోత్రులు, శమదమాది గుణసంపన్నులు, వేదాంగముల యందు పారంగతులు, సత్యమును పల్కుటయందు నిరతులు, మిక్కిలి ప్రజ్ఞావంతులు, కొల్లలుగా దానములు చేయువారు, మహర్షులతో సమానులు. అంతేకాదు వారు సాక్షాత్తుగా మహర్షులే. అట్టి అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని దశరథ మహారాజు కోసల దేశమును పరిపాలించుచుండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే పంచమ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 5వ సర్గం సమాప్తము.